ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు వాక్యం ధ్యానించుకోవడానికి. ఆయన కృతజ్ఞతలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామయ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు మోషే చేసిన విజ్ఞాపన గురించి మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, మేము కూడా అలాంటి వారిగా ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉంచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఈరోజు మోషే చేసిన విజ్ఞాపన, ఇజ్రాయెల్ ప్రజల కోసం మోషే చేసిన విజ్ఞాపన ప్రార్థన 32వ నిర్గమకాండం 32, 33 అధ్యాయాల్లోని కొన్ని వచనాలు మీకు చదివి దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. 32వ అధ్యాయము నిర్గమకాండము 9 నుంచి 14 వరకు నేను చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషే చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నువ్వు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపుతున్నట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏమి ఏల చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొను. నువ్వు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం నాకు ఇచ్చేదననియు, వారు నిరంతరం దానికి హక్కుదారులుగా అవుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి అనను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఈ వాక్యభాగంలో మనము మోషే చేస్తున్న విజ్ఞాపన చూస్తూ ఉన్నాం. నేపథ్యం కొంచెం చూస్తే మనము మోషే 40 రోజులు హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. దేవునితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు ఆయన రాసిచ్చిన ఆ సందర్భం అన్నమాట. 10 ఆజ్ఞలు రాసి 2 రాతి పలకల మీద తన చేతి వేలుతో రాసి ఇచ్చినాడు అని మనం బైబిల్ చదువుతాం బైబిల్లో. మరి ఆ సందర్భంలో మోషే 40 రోజులు కనపడకుండా పోతే ఈ ప్రజలు ఏం చేశారో ఒకసారి చూడండి. 32వ అధ్యాయము మొదటి భాగంలో 32, మోషే కొండ దిగకుండా, హోరేబు కొండ కాదండి, సీనాయి కొండ, అక్కడ ఏం చెప్తున్నాడు? కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఈ మాటలు చూడండి. ఆయన ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను బయట తీసుకొచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో మనకందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో దగ్గర అద్భుతాలు చేశాడు, వాళ్ళని బయట తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఫరో వెంబడించినప్పుడు ఎర్ర సముద్రం చీల్చాడు. ఇంత చేసినా కూడా రోజు వాళ్ళకి భోజనానికి మన్నా ఇచ్చాడు, బండ నుంచి నీళ్లు తాగేదానికి ఇచ్చాడు, వాళ్ళకి ఏ రోగము రాకుండా చూసుకున్నాడు. ఎక్కడికక్కడ ప్రతి నిమిషం ఆయన కాపాడుతూ ఉంటే ఆయన మీద నమ్మకం లేకుండా ఒక బంగారు దూడను చేయమని అహరోను అడుగుతూ ఉన్నారు. అహరోను వాళ్ళందరినీ బంగారు తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారమే ఒక బంగారు దూడని చేస్తే వాళ్ళు అంటున్నారు, ఈ దేవతనే మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చింది అని చెప్పి దానికి బలులు అర్పిస్తూ దాన్ని పూజిస్తున్నారనమాట. ఎంత భయంకరమైన విషయం చూడండి. యాక్చువల్గా మొదటి నుంచి దేవుడు చెప్తూ వచ్చిన మాట ఏంటి? మీరు నావారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నా కూడా ఆయనను పక్కన పెట్టేసి వేరే దేవతలను పూజించడము ఎంత బాధ కలిగించి ఉండొచ్చు దేవునికి. బాధతో పాటు ఈసారి కోపం వచ్చేసింది. కోపం వచ్చి మోషేతో చెప్తున్నాడు, నువ్వు మంచోడివే, నువ్వు పక్కకు పో,
నేను వాళ్ళందరినీ కూడా చంపేస్తాను, నా కోపాగ్ని వాళ్ళ మీదకి మరలుస్తాను అని చెప్పినప్పుడు మోషే చెప్తున్నాడు, అయ్యో అలా చేయొద్దండి స్వామి, వాళ్ళను కాపాడండి, వాళ్ళను నువ్వు శిక్షిస్తే ఐగుప్తీయులు నవ్వుకుంటారండి నిన్ను చూసి. ఆ విధానం చూడండి ఎంత చక్కగా ఉందో, నాకు చాలా నచ్చిందండి. అంటే దేవునితో అంత చనువుగా మాట్లాడుతున్నాడు. ఒక యజమాని దగ్గర 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక దాసుడు ఎలా మాట్లాడతాడో, అంటే ఇంటివాడే అయిపోతాడు కదా అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటే. మరి అతను ఎంత చనువుగా యజమానితో మాట్లాడతాడో అదేవిధంగా ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతలే, నువ్వు పక్కకు పో అంటే మనలాంటి వాళ్ళము సరేలే, వాళ్ళు ఎట్లన్నా పోని, వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే కదా, మేము బతుకుతున్నాం చాలు అని బతుకు జీవుడా అని పారిపోతామేమో. కానీ మోషే అలా చేయలేదు. ఆయన గొప్ప దైవజనుడు, తనకు దేవుడు అప్పచెప్పిన పనిని సక్రమంగా నెరవేరుస్తున్నాడు. ఒక నాయకుడు, ఆయన నాయకుడిగా దేవుడే తీర్చిదిద్దాడు. నాయకుడు అనేవాడు కష్టం వచ్చినప్పుడు తన గుంపును వదిలిపెట్టి పారిపోడండి. కష్టాల్లో ముందుంటాడు, అన్నిట్లో లీడ్ చేస్తాడు, నేనున్నానని ధైర్యం ఇస్తాడు. అటువంటి మోషే తన ప్రజలను వదిలిపెట్టి పోవట్ల. అంత భయంకరమైన కోపం తీసుకొచ్చారు దేవుని మీద, దేవునికి వాళ్ళ మీద. అయినా కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను చంపేస్తాను వాళ్ళని అందరినీ అంటే మోషే వద్దు స్వామి అన్నప్పుడు ఆయన సంతాపపడెను అని రాయబడింది. సంతాపపడెను అంటే మనుషుల్లాగా సంతాపపడేదానికి ఆయన మనుషుడు కాదు కదా. కానీ సంతాపపడే అంటే చేస్తానన్న పనిని విరమించుకున్నాడు. దానికి మనకు అర్థమయ్యే భాషలో సంతాపపడెను అని చెప్పి రాయబడి ఉంది ఇక్కడ. సంతాపపడెను అంటే తను తప్పు చేశానని పశ్చాత్తాపడడం అట్లాంటివి కాదు. ఆయన జస్ట్ మోషే అడిగాడు కాబట్టి తన కోపాన్ని మరల్చుకున్నారు. ఇక్కడ మోషే ఎంత చక్కగా అంటే దేవుణ్ణి ప్లీజ్ చేసే విధంగా, దేవుడికి ఎక్కడా అగౌరవం లేదు, చాలా గౌరవిస్తున్నాడు. అయితే ఏమంటున్నాడు, అయ్యో ఇదిగో దేవుడు అంటున్నాడు లోబడిన వాళ్ళని ప్రజలు అని. ఎస్, ఐ నో దట్, లోబడిన వాళ్ళని ప్రజలే. కానీ నువ్వు కోపము వారి మీద చూపిస్తే మళ్ళీ ఐగుప్తీయులు ఏమనుకుంటారు, వీళ్ళని బయటికి తీసుకెళ్ళి ఆ కొండల్లో అడవుల్లో కాల్చి చంపేశాడు అని అనుకుంటారు. అప్పుడు నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా, అట్లా చెయ్యొద్దు. అంతేకాకుండా నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానం గుర్తుంది కదా, వాళ్ళకి ఏమని చెప్పావు నువ్వు, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదనని చెప్పావు కదా, వారు నిరంతరం దానికి హక్కుదారులు అవుతారని వారితో నీ తోడుని ప్రమాణం చేసి చెప్పితివి అంటున్నాడు. అబ్రహాంకు దేవుడు ప్రమాణం చేసినప్పుడు దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తన తోడు అని ప్రమాణం చేశాడు. మీరు ఆదికాండంలో మొదటి నుంచి మళ్ళీ చదవండి. 12 తర్వాత 15, 16 ఆ దాండ్లలో దేవుడు అప్పుడప్పుడు ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అంతా కూడా నా తోడు అని చెప్పి ప్రమాణం చేశాడు. ఎందుకంటే తనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నా తోడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని గుర్తు చేస్తున్నాడు అబ్రహాం. అప్పుడు దేవుడు విరమించుకున్నాడు. ఇక్కడ ఒకసారి ఇటువంటి ప్రార్థన అందరు చేయాలండి. దేవుని ఉగ్రత మనకు కనపడతా ఉంది, మోషే విజ్ఞాపన కూడా కనపడుతుంది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆత్మల సంపాదకులకు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వారికి ఒక మాదిరి. మనమందరం అంతే కదండి, విశ్వాసులందరూ ఆ పని చేయాల్సిందే. ఆత్మల సంపాదకులుగా ఉండాలి, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వారంగా ఉండాలి. ఆత్మల సంపాదన దేవుడు మనకిచ్చిన బాధ్యత కాబట్టి మోషే లాంటి ప్రార్థన మనం చెయ్యాలి. దేవుడు మనతో చెప్పాడు అనుకోండి, నువ్వు రక్షింపబడినావు సరేమ్మా, నువ్వు వచ్చేసేయి, నువ్వు పక్కనుండులే, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అని అన్నప్పుడు నేనేమనాలా, అయ్యా అట్లా అనద్దండి, నాతో పాటు వాళ్ళందరూ కూడా మీ సన్నిధిలో ఉంటే మీరు సంతోషపడతారు, అది నాకు తెలుసు, కాబట్టి దయచేసి వాళ్ళని క్షమించండి అని అడిగే పరిస్థితికి ఎదగాలి మనం. అటువంటి ప్రార్థన మనం చెయ్యాలి తోటివారి కోసం. ఇతని ప్రార్థన ఎలా ఉంది చూడండి, హృదయపూర్వకంగా ఉద్రేకంగా ఉంది. తాను అడిగింది తప్పనిసరిగా జరిగించమని పట్టుబట్టి అడగడం. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ తండ్రిని అడిగినట్టు, నాకు కావాల్సిందే,
నువ్వు చేయాల్సిందే అన్నట్టుగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ముచ్చటేస్తుందండి ఈ ప్రార్థన చూస్తే. మనం కూడా అలాగే చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఎట్లా ఉందంటే ఆదికాండం 32:26లో యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివ్వను అని అన్నాడు, గుర్తుందా మీకు? అటువంటి ప్రార్థన అన్నమాట. నన్ను ఆశీర్వదిస్తావా అంతే, లేకుంటే నిన్ను విడవను అని యాకోబు ప్రార్థన చేశాడు. అట్లాంటి ప్రార్థన మోషే ఇక్కడ చేస్తున్నాడు. ఎర్నెస్ట్ అండ్ ఇంపాషన్డ్ ప్రేయర్. అదే చాలా హృదయపూర్వకంగా చేస్తున్నాడు, ఉద్రేకంగా చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి, విజ్ఞాపన ప్రార్థన. రెండవది ఆపేక్ష లేదు, సెల్ఫ్లెస్ ప్రేయర్. ఇక్కడ స్వార్థమేముందండి? చక్కగా నువ్వు పక్కనుండు మోషే, నేను వీళ్ళందరినీ చంపేస్తాను అంటే సరే స్వామి అనిండొచ్చు, సులభంగా అయిపోయిండేది. కానీ వారినంతా నాశనం చేస్తే అది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరదు కదా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. తన పేరు కోసమన్నా ప్రజల కోసం వాళ్ళని కాపాడమని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మూడవది ఏంటంటే సరైన కారణాలు చెప్తున్నాడు. తను ఎందుకు అట్లా అడుగుతున్నాడో చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే వారు నీ ప్రజలు, నువ్వు ఎన్నుకున్న ప్రజలు, నీకోసమని వాళ్ళను ఏర్పాటు చేసుకున్నావు అబ్రహాం సంతానంగా, మరి వాళ్ళని నాశనం చేస్తానంటావేంటి? రెండవది ఐగుప్తీయులు గెలిచామని చెప్పి ఎగతాళి చేస్తారు, అది నేను భరించలేను, వాళ్ళు ఎగతాళి చేయకుండా చూసుకో అని చెప్తూ ఉన్నాడు. మూడవది నీ తోడని ప్రమాణం చేసావు కదా, అది మర్చిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక సేవకుడు యజమానితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ప్రార్థనలు మనం చేస్తే మనము సంతోషంగా చేయొచ్చు, దేవుడు కూడా సంతోషపడతాడు. నాలుగవది చాలా ప్రభావితంగా ఉన్నట్టుగా ఈ ప్రార్థన తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు తను చేయదలిచిన కీడు నుండి దేవుడు మరలిపోయాడు. మనం ఇలాంటి ప్రార్థనలు ఇతరుల కోసం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుందామా? విజ్ఞాపన చేయడానికి మోషేకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మనకు కూడా అలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్గా ఎవ్రీ డే మన చుట్టూ ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కేవలం మనం రక్షింపబడినాంలే అని సంతోషపడకుండా ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరికీ దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రజల పట్ల కృప పుట్టించాలి అని ఆయనను అడగాలి. మనకు కూడా ఆ దయ ఉండాలి. దేవుని ఉగ్రత ఆపగలిగే శక్తి మోషేకి ఎలా వచ్చింది అని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇతను ఎట్లా ఉన్నాడంటే మంచు వేడి ఎండకు కరగకుండా ఉండడానికి నీడ ఇచ్చే గోడలాగా ఉన్నాడు. అంటే దేవుడికి మనుషులకు మధ్యలో ఉన్నాడు అనమాట. ఉగ్రత దేవుని వాళ్ళ మీదకి రాకుండా. ఈ శక్తికి కారణము అతని నిస్వార్థంగా ప్రార్థన చేశాడండి. మీరు ఎప్పుడైనా గమనించారంటే స్వార్థంగా చేసే ప్రార్థనల కంటే నిస్వార్థంగా చేసే ప్రార్థనలు వెంటనే దేవుడు ఆలకిస్తాడు, నెరవేరుస్తాడు కూడా. దేవుని చిత్త ప్రకారం నడిచేవానిగా ఉన్నాడు. నువ్వు నీతిమంతుడైతే నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. నీకు దేవునికి పాపమనే అడ్డుగోడ ఉండకూడదు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత దేవునితో మాట్లాడే విధానం కూడా స్వతంత్రంగా, అంటే మంచి యజమానితో ఒక నమ్మకమైన బంటు మాట్లాడినట్లుగా చాలా ఫ్రీడంతో మాట్లాడుతున్నాడు. అతనికి యజమాని సంగతి తెలుసు, అందుకని అంటే మాటకు జాగ్రత్తగా ఉండకుండా ఒక తండ్రితో మాట్లాడినట్లుగా ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఏమాత్రం తగ్గలేదు. తనను కూడా వాళ్ళతో కలుపుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఇటువంటి ప్రార్థన. తర్వాత ఇంకొక ప్రార్థన ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. 32వ దాంట్లోనే 30 నుంచి 34 వరకు 30 నుంచి 34 వరకు చూద్దాము. రెండవ విజ్ఞాపన. తన ప్రజల కొరకు తను తాను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. 30 నుంచి 34 వరకు చదువుతున్నా. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో
నా ప్రజలు గొప్ప పాపం చేసినారు, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నువ్వు వ్రాసిన ఈ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను అనెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. ఇప్పుడు చూడండి, మోషే అంటున్నాడు, మీరు పాపం చేశారు, మీకు తెలుసా సంగతి. నేను పోయి దేవుని దగ్గర మీ పక్షంగా మొరపెట్టుకుంటాను. దేవుడు ఒకవేళ మిమ్మల్ని క్షమిస్తాడేమో అని చెప్పి వాళ్ళకి చెప్పి కొండ మీదకి వెళ్ళాడు. మళ్ళీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితో ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు వీళ్ళందరినీ క్షమించను అని అనుకుంటే, అని డిసైడ్ చేసుకుంటే, నా పేరు కూడా నీ పుస్తకం నుంచి, నీ గ్రంథం నుంచి తీసేసే. ఎంత త్యాగం అండి ఇది! నీ గ్రంథంలో పేరు లేకుంటే నేను పరలోకానికి వెళ్ళను అని నాకు తెలుసు. అయినా కూడా నేను అలా అనగలను అంటే ఎంత త్యాగం చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి. మోషే అంత గొప్ప త్యాగవంతుడు, త్యాగధనుడు. ఏమంటున్నాడు? తన ప్రజల కొరకు తను త్యాగం చేసుకునే దానికి సిద్ధపడ్డాడు. పౌలు కూడా ఇలాంటి విశ్వాసి అండి, ఇలాంటి సేవకుడే. దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరెదను. అంటే తన వారంతా రక్షణలోకి రావాలి అని మోషే ఎలా ఆశించాడో అదేవిధంగా పౌలు కూడా ఆశించాడు. అందుకు దేవుడు ఒప్పుకోలేదనుకోండి. ఏమంటున్నాడు? ఎవరు పాపం చేస్తే వాళ్ళే నశించిపోతారు అంటున్నాడు. యెహెజ్కేలు 18:4 పాపం చేయి వాడేవాడో వాడే మరణం నందును అని కూడా చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 17:15-18 మోషే వంటి ప్రవక్తను పంపుతానని దేవుడు యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట నిజము అనిపిస్తుంది. ఎందుకంటే మోషే యేసుకు ముంగుర్తుగా ఉన్నాడు. చాలా క్వాలిటీస్ సేమ్ ఉన్నాయి. ఇంతకుముందు వారి పాపం ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. కళ్ళారా చూశాడు కాబట్టి తానే వారి బదులు శిక్ష అనుభవించడానికి సిద్ధం పడ్డాడు. ఇది చాలా తక్కువ అండి మోషే చేసిన పని. అంటే యేసు ప్రభు చేసిన పనితో కంపేర్ చేయలేము, కానీ ముంగుర్తు, అంటే ఊరికే ఒక శాంపిల్ లాగా అన్నమాట. మోషే కూడా తన ప్రజల కోసం తాను చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ యేసు ప్రభు లోక పాపమునంతా మోసుకొని పోయి మన పాపముల కోసము తాను శిక్ష అనుభవించాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర నుంచి చాలా అద్భుతాలు పొందారు, చాలా లాభాలు పొందారు. కానీ వాళ్ళకి నిజ రక్షకుడు తెలీదు. వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కేవలం ఇహలోకపరమైనవి. కానీ వాళ్ళకంటే వాళ్ళు గొనిగారు అంటే తప్పే. కానీ ఈ కాలంలో, కొత్త నిబంధన కాలంలో మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువును మనం ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. మనం ఒకవేళ తప్పు చేస్తే ఇజ్రాయెల్ ప్రజల కంటే ఎక్కువగా మనం తప్పు చేసినట్టు అవుతాం. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగము విలువలేనిది, విలువ కట్టలేనిది. ఆయన తన ప్రశస్తమైన రక్తం మన కోసం కార్చాడు. శిలువ మరణం పొందినంతగా మన కోసం బాధపడ్డాడు. అటువంటి దేవాది దేవుడిని గురించి మనం ఆలోచిస్తే, ఇజ్రాయెల్ ప్రజలు గొనిగారు అంటే వాళ్ళ గొనుగుడు కంటే మన తప్పు ఇంకా ఎక్కువగా ఉంది అని మనం గుర్తించాలి. మనం ఎప్పుడు కూడా మన పాపాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనము క్షమాపణ అడుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాకుండా దేవుడు ఇతరుల కోసం మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. 3వ ప్రార్థన చూద్దామండి. 33వ అధ్యాయంలో 12 నుంచి చదువుతున్నాను, 16 వరకు. 12 నుంచి 16 వరకు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము.
అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదును అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినది దేనివల్ల తెలియబడును? నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ జనులను నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఇంకొక రకమైన రిక్వెస్ట్, నువ్వు మాతో వస్తే గానీ మేము పోము అంటున్నాడు మోషే. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకి ఏ లోటు ఉండదు. కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అంటున్నాడు. అటువంటి దేవాది దేవుడు మనతో ఉంటే మనకి ఇంకేమీ అవసరం ఉండదు. మనకు దేవుని సన్నిధి మనకు కావాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు 73వ కీర్తనలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన అంటున్నాడు, నీతో ఉంటే చాలు అంటున్నాడు. ఆ విధంగా మనం కూడా అనగలగాలి. అట్లా అనగలిగితేనే మనము సంతోషంగా ఉండగలం. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటాం. 73, 25, 26 చదువుతున్నాను. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇటువంటి కాన్ఫిడెన్స్ మనకు రావాలి. దేవుని సన్నిధి మనతో ఉంటే చాలు. మోషే అంటున్నాడు, నువ్వు రాకుంటే మేము పోము, నీ సన్నిధి మాకు ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనతో ఉన్నాడు అనే విషయము ఇతరులు కూడా గ్రహించే విధంగా మన జీవితం ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతి అందరు తెలుసుకోవాలి. ఆ విధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతి ఇతరులు తెలుసుకునే విధంగా మన జీవితం ఉండాలి అని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనకారుడు 126వ కీర్తనలో 2వ వచనంలో ఏం చెప్తాడు? మీ మొహంలో మీ పెదవుల మీద నవ్వు చూసి యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో ఎంతో మేలు చేశాడు అని ప్రజలు అనుకుంటారు, అన్యులు అనుకుంటారు అని రాయబడి ఉంది. మరి మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేళ్ళన్నీ కూడా అందరూ తెలుసుకునే రీతిగా మనము బిహేవ్ చేయాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు. అలాంటి విజ్ఞాపన మనం చేస్తూ ఉండాలి, మన కోసం, మన ప్రియుల కోసం, మనతో పాటు ఉన్న వాళ్ళ కోసం. నీ సన్నిధి మాతో ఉంటే చాలు నాయనా. The Lord is the head of this house, the unseen guest at every meal, the silent listener to every conversation అని బోర్డ్స్ పెట్టుకుంటారు ఇంట్లో. అంటే దేవుడు మా ఇంటి యజమాని, ఆయన మేము భోజన బల మీద ఉన్నాడు, మాతో పాటు ఉన్నాడు, మేము చెప్పే ప్రతి మాట వింటున్నాడు అనే వాక్యము చెప్పడం సులభమే, కానీ నిజంగా దేవుడు మనతో ఉంటే మనకి ఏమైనా లోటు ఉంటుందా అసలు? ఒకసారి ఆలోచించండి. అటువంటి విజ్ఞాపన ప్రార్థనలు మనం చేసేది నేర్చుకోవాలి. ఈ విధంగా విజ్ఞాపనలు చేస్తుంటే నిత్యము మోషే ప్రజల కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి స్నేహితుడయ్యాడు. ప్రేమలో భయం ఉండదు అన్నట్టుగా ఆయన ప్రేమలో అసలు భయం లేదు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల గల వారికి తెలిసి ఉన్నది అని చెప్పినట్లుగా దేవుడు ఏమేం చేస్తాడో ఆయనకు తెలుసు, చాలా క్లోజ్ కాబట్టి. అబ్రహాం నుండి నేను ఏదైనా దాచుదనా అని దేవుడు అన్నట్లుగా మోషే కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట దేవునికి. యేసయ్య తన శిష్యులను ఫ్రెండ్స్గా చేసుకొని దేవుని మర్మాలన్నీ తెలిపాడు. దేవునితో స్నేహం చేస్తే ఇతరుల కోసం విజ్ఞాపన చేసే చనువు ఏర్పడుతుంది. ఆదికాండము 18లో సొదొమ గొమొర్రాల కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. ఇక్కడ మోషే కూడా అదే చేస్తూ ఉన్నాడు. యోహాను 17లో యేసుప్రభు తనను వెంబడించే వారందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదంతా అయిన తర్వాత దేవుని సన్నిధి వాళ్ళతో వచ్చిందనమాట. మోషే చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అట్లు మేము అనగా దేవుని సన్నిధి నీ కటాక్షం కలిగింది అని అంటే, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పినాడు. దేవుని సన్నిధి ఆయనతో పాటు వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనము దేవుని సన్నిధి కోరుకుంటే దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. ఒక చిన్న
చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక రాజుగారు వాళ్ళ ప్యాలెస్లో ఉండే సామాన్లన్నీ తీసుకెళ్ళిపోవచ్చు అని దండోర వేయించాడు ఊర్లో ప్రజలందరితో. మీకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోండి, మా ఇంట్లో ఉండేటి అన్నీ అని. ఇంకా రాజుగారి ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉంటాయి కదా, అందరూ గబగబా వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రము రాజు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అస్సలు కదలడంలే, ఎక్కడికి పోవట్లేదు. రాజు చెప్పాడంట 2-3 సార్లు, ఏంటి నువ్వు తీసుకెళ్ళవా అంటే అతను వద్దు అన్నాడంట. అందరూ వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది ఇల్లు. అతను ఇంకా కాళ్ళ దగ్గర కూర్చోన్నాడు. అప్పుడు రాజు అడిగాడంట, అదేంటి నువ్వేం తీసుకోవట్లేదు, నీకేం వద్దా అంటే, నాకు నీ పాదాల దగ్గర ఉండడం చాలు రాజా అన్నాడంట. ఎంత తెలివిమంతుడో చూడండి. రాజు దగ్గర ఉంటే ఇంక చాలు, అన్నీ ఉన్నట్టే కదా. అది మనం నవ్వుకుంటున్నాం, కానీ అదే పరిస్థితి మనకు కూడా ఉండాలి. ఇహలోకపరమైనది అశాశ్వతం అండి. వాళ్ళు ఏదో గిన్నెలు, బంగారు అవన్నీ తీసుకొని వెళ్తారా? అవన్నీ శాశ్వతమా? కాదు కదా. శాశ్వతమైంది ఏంది? దేవుని సన్నిధి. అటువంటి దానికోసం మనం పోరాడాలి, కొట్లాడాలి, విజ్ఞాపన చేయాలి, ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మోషేలు చేసేలాంటి విజ్ఞాపనలు, ప్రార్థనలు మనం కూడా నేర్చుకోవాలి. మొదటిసారి ఏమన్నాడు? దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రాకూడదని దేవుని ఉగ్రతకు ప్రజలకు మధ్యలో నిలబడ్డాడు. రెండవ ప్రార్థనలో నా పేరు గ్రంథంలో తుడిచిపెట్టినా పర్వాలేదు కానీ వాళ్ళ పేర్లు రాయకుండా ఉండద్దు అని ప్లీడ్ చేసినాడు. మూడవ విజ్ఞాపన, మాతో పాటు నువ్వు రా అని పిలిచాడు. ఈ 3 ప్రార్థనలు మాదిరి ప్రార్థనలండి. మనం ఇతరుల కోసం చేసే ప్రార్థనలు ఇలా ఉండాలి. ఆ విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయ దయస్ నాయన, మోసే విజ్ఞాపన ప్రార్థన లాంటి ప్రార్థనలు మేము కూడా చేయాలి నాయన. ఆ విధంగా చేసేదానికి మాకు మంచి మనసును అనుగ్రహించమని, ఇతరుల కోసం విజ్ఞాపనలు చేసినప్పుడు మీరు తప్పనిసరిగా వింటారనే నిశ్చయిత కూడా మాకు కలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.